పోయిన దీపావళికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ బీసెంట్ రోడ్లోకి వెళ్ళారు కదా! ఒక షాపింగ్ ఏదో కార్యక్రమం కోసం అని చెప్పి. అంటే అక్కడ కొందరితో మాట్లాడారు. అలా మాట్లాడిన వాళ్ళలో చిరు వ్యాపారం చేసుకునే దివ్యాంగుడు దుర్గారావు ఒక పెద్దాయన కూడా ఉన్నారు. అక్కడ చంద్రబాబు గారు మాట్లాడుతూ ఆయనకు వరుస పెట్టి అంటే ఆ పెద్దాయన చెప్పారు ముఖ్యమంత్రి గారితో, "అయ్యా 2 ఏళ్లయింది నాకు పింఛన్ తీసేశారు. నాకు అర్హత ఉంది. ప్రభుత్వం సదరన్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది. కానీ ఇవ్వడం లేదు" అని చెబితే చంద్రబాబు నాయుడు గారు అంతా అది అంటే ఆయనతో మాట్లాడడం ఇదంతా బ్రహ్మాండంగా పిఆర్ స్టంట్లతో ప్రచారం చేసుకుండే క్రమంలో ఆయనకు చెప్పారు, "మీకు పింఛన్ ఇప్పించేస్తా, ఇల్లు కట్టించేస్తా, నీకు ఉపాధి చూపించేస్తా" అని చెప్పి చంద్రబాబు గారు వరుస పెట్టి హామీలు ఇచ్చేశారు. ఆ పెద్దాయన నిజమే ఇంక నాకు పింఛన్ వస్తది, ఇల్లు వస్తది, అది ఇది అని వస్తది అనుకున్నారు. దీపావళిపై మళ్ళీ ఇంక 2-3 నెలలైతే మళ్ళీ దీపావళి వస్తదేమో. అయినా అవేమీ నెరవేరలేదట. పింఛనీలే, ఇల్లు కట్టేయలే, ఉపాధి ఏం పట్టించుకున్నోళ్ళే లేరట. అరే ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా అని చెప్పి ఈ అధికారి దగ్గరికి, ఆ అధికారి దగ్గరికి, అందరి దగ్గరికి తిరిగినా కూడా ఎవరు పట్టించుకోలేదట. అందుకని చెప్పి సీఎం వరం ఇచ్చినా న్యాయం జరగలేదు అనే ఫ్లెక్సీ పట్టుకొని అంటే ఒక బ్యానర్ పట్టుకొని కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి దుర్గారావు వచ్చారు. ఒక కార్యక్రమానికి ఫ్లెక్స్ పట్టుకొని వచ్చారు. ఇటువైపు చంద్రబాబు గారు ఆయనతో మాట్లాడారు. అటువైపు దుర్గారావు ఆయన మాట్లాడుతున్నాడు ఒక మీడియాతో. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఏం కావాలన్నారు, అయ్యా 2 ఏళ్ళైంది నా పింఛన్ తీసేశారు, అర్హత ఉన్నా అని చెప్పాను. అర్హత ఉన్న వాళ్ళకు పింఛన్లు తీసేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈయన నిలువెత్తు సాక్షి. ముఖ్యమంత్రి గారే మాట్లాడారు. సరే పింఛన్ ఇప్పిస్తా అన్నారు, ఎవరు పట్టించుకోలే. ఇల్లు కట్టిస్తున్నారంటే ఎవరు పట్టించుకోలే. ఉపాధికి ఏమైనా సాయం చేస్తానంటే ఎవరు పట్టించుకోలే. అందరినీ తిరిగిండు, ఎవరు పట్టించుకోలే. చివరికి కలెక్టరేట్కి వచ్చి బ్యానర్ పెట్టుకొని నిలబడ్డారు, సీఎం వరం ఇచ్చిన నన్ను పట్టించుకోరా అని. ముఖ్యమంత్రి చెప్పినా కూడా ఆ మాటలు నెరవేరకపోతే ఎట్లా? ఇంకా ముఖ్యమంత్రి చెబితే జరగకపోతే ఇంకెవరు చెబితే జరగాలి?